సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎంపీపీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఇంగిత జ్ఞానం లేకుండా భాషా పరిజ్ఞానం లేకుండా రాజకీయ పార్టీలను భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ముందు కుర్చీ కోసం కొట్లాట తప్ప ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు విఫలమయ్యారని పెద్దగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో పార్టీ సమావేశాల్లో మంత్రి ముందు ఎస్సీసీఎల్ అధ్యక్షులు దళితుల మీద దాడి చేసిన మీ కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ఇన్ఛార్జ్ తుమ్కుంట నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ విషయంలో అతనికి జరిగిన అన్యాయాన్ని ఖండించలేని నువ్వు తమ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండి మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోండు స్వామి తదితరులు పాల్గొన్నారు. పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా 58,000 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిపై శ్రీనివాస్ రెడ్డి గారు నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత ఇష్టారీతిగా, మినిమం పరిజ్ఞానం లేకుండా, పద్ధతి లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలను భ్రష్టుపరిచే విధంగా మాట్లాడినాడు. మేము అడుగుతా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారు కాదు, మీరు మార్చుకోవాలి. ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు మెదక్ మీటింగ్లో, రైతులకు సరి అయిన సమయంలో నీళ్లు ఇవ్వకపోతే గేట్లు పలగొట్టైనా సరే నీళ్లు తీసుకుపోతామన్నాడు. మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు, అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించింది. రైతు బంధు సరిగా ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది. రైతులకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన పాపానికి ఆ ప్రెస్టేషన్లో అదే టైంలో గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కొండా సురేఖ గారో ఆమె అవినీతి చేసిందని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి మీ ముఖ్యమంత్రి గారే ఆమెను జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. అదే విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో తప్పేముందో మీరు చెప్పాలి. ఒకవేళ నిజంగా ఆమె సరిగానే ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి ఎందుకు తొలగించరు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తప్పించుకోవడానికి ఇదేదో దామోదర్ రాజనరసింహ గారిని తిట్టిండు, వివేక్ వెంకటస్వామి గారిని తిట్టిండు అని చెప్పి మీరు మాట్లాడే విషయం ఏదైతే ఉందో అది అంటే డైవర్ట్ పాలిటిక్స్, అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య మీద దృష్టి పెట్టకుండా మీరు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సిద్దిపేట జిల్లాలో, సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, జనగామలో ఉన్నటువంటి 4-5 మండలాలు సిద్దిపేట జిల్లాకు వస్తాయి. అలాగే దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు. ఈ 4 ఇన్ఛార్జీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేరు చెప్పుకొని ఎవరైతే తిరుగుతున్నారో ఈ 4 ఏదైనా అధికారిక కార్యక్రమాలు జరిగితే స్టేజీ మీద కుర్చీ కోసం కొట్లాట తప్ప ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పాటలు తీర్చడానికి మీకు సమస్య లేదు. ఆ సమస్యలను ప్రజలకు ఏదైతే ఉందో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మీ మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేద్దామని లేదు మీకు. ఎంతసేపు మాకు స్టేజీ మీద కుర్చీ ఇస్తలేదు, మాకు కుర్చీ కావాలి. అరే కుర్చీ కావాలంటే ప్రజలు ఇవ్వాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన కుర్చీ, ఆ కుర్చీ గుంజుకొని నువ్వేదో ఎక్కాలనుకుంటే ఇదే పద్ధతి సీనన్నా. నువ్వు ఒక మాజీ మంత్రి కొడుకు, ముత్యం రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉన్నది, ముత్యం రెడ్డి కొడుకుగా నీకు గౌరవం ఇస్తాం. కానీ మీరు మాట్లాడేటువంటి భాష ఒక పద్ధతిగా మాట్లాడితే బాగా ఉంటుంది. ఇష్టారీతిగా అరే ఒరే మాట్లాడలేమా? మేము మా జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడతాం, మేము మాట్లాడలేమా? 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా 58,000 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనను పట్టుకొని ఏది పడితే అది మా మంత్రులను ఏమన్నాడు? మీ మంత్రుల ప్రశ్నించిండు, ఈ జిల్లాకు నిధులు కావాలని చెప్పి ప్రశ్నించడం తప్ప అధికారంలో ఎవరుంటే వాళ్ళని అడగడం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత. ఆ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే మీ పార్టీలే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అనే వ్యక్తి మీద ఒక మంత్రి ముంగట దాడి జరిగిందని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
నువ్వు పోయి ఆయనకు మద్దతుగా నిలబడు. ఆ దాడి నిజమా కాదా నువ్వు పోయి అడుగు. నువ్వు ఏదో విషయం మంత్రులను ముంగటేసుకొని వాళ్ళ దగ్గరికి పోతే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ క్లిప్పింగ్లు తీసుకొని పోయి మంత్రులను చూపిస్తే నాకేమన్నా పైరవీలు నడతాయేమో అనే ప్రయత్నం తప్ప, మరి అదే కాంగ్రెస్ పార్టీలా జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద మరి ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడి మీద దాడి జరిగితే నువ్వు పోయి ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదన్న? పరామర్శించినటువంటి బాధ్యత లేదా అన్న? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, ఆయన దళితుడు కాదా అన్న? అంటే మంత్రుల దగ్గర పైరవీలు చేసుకోవడానికి మాత్రం నీకు ఇప్పుడు ఇది ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ముందు చాలా పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా జవాబు ఇవ్వడానికి ఉన్నాం. మాకు కూడా నోరుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాం. మేము మాట్లాడలేమా? ఆయన ఏం మాట్లాడిందో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి వినండి మీరు.